రెండేళ్లుగా సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. పార్టీ సీనియర్ నేతలతో రాజ్భవన్ కు వెళ్లిన జగన్ ఆంధ్రప్రదేశ్ లో డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. సీఎం స్థాయి వ్యక్తి సైబర్ క్రైమ్ కు పాల్పడితే దొంగతనం కాదా అంటూ ప్రశ్నించారు. ఓటర్ల ఐడి డేటా, మాస్టర్ కాపీ కలర్ ఫోటోలతో సహా ఐటీ గ్రిడ్ లో ఎలా కనబడుతోందని జగన్ నిలదీశారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ సంస్థలకు అసలు ఎలా అప్పగించారో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్ క్రైమ్ కు పాల్పడితే దొంగతనం కాదా అని చెప్పి గవర్నర్ గారిని కలిసి చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో కూడా ఇటువంటి ఎప్పుడూ కూడా సైబర్ క్రైమ్స్ జరిగిండమేమో. ఈ రోజుకి 2 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ను మేనేజ్ చేసే కార్యక్రమం ఎలా చేయాలి అన్న దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు సైబర్ క్రైమ్స్కు పాల్పడ్డారు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ, ప్రైవేట్ కంపెనీల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా ఉండకూడని ఈ డీటెయిల్స్ ఏ రకంగా సేవామిత్ర అనే యాప్లో కనపడతా ఉన్నాయి, ఏ రకంగా ఐటీ గ్రిడ్ ఆఫీసుల్లో వాళ్ళ కంప్యూటర్లలో ఇది ఏ రకంగా దొరుకుతూ ఉంది. ఈజ్ ఇట్ జస్టిఫైడ్? ఇది క్రైమ్ కాదా? ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ కాదా? అటువంటి ఎవరికి అందుబాటులో ఉండని మాస్టర్ కాపీ విత్ కలర్ ఫొటోస్ ఏ రకంగా ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ ఆఫీసులో వాళ్ళ కంప్యూటర్లలో ఎలా కనపడతా ఉంది? చంద్రబాబు నాయుడు గారు గత 2.5 సంవత్సరాలుగా రకరకాల సర్వేల పేరుతో ప్రజల దగ్గర నుంచి ఏకంగా గవర్నమెంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వేలు చేసింది. ఆ సర్వేలు చేసిన ఆ డేటా కూడా చంద్రబాబు నాయుడు గారి సేవామిత్రలో అవి కూడా అనుసంధానం చేశారు. ఎవరైతే వాళ్ళకు ఓటేయరో అని చెప్పి ఆ సర్వేలలో తేలితే ఆ ఓట్లన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం గత 2 సంవత్సరాలుగా డిలీట్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. 2 ఓట్లను యాడ్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఓటు వేస్తూ ఉన్నాడు అని చెప్పి ఎవరైనా అనిపిస్తే వాళ్ళ ఓట్లు ఒకటి కాదు 2 ఓట్లు కనిపిస్తూ ఉన్నాయి. లాస్ట్ టైం మేము ఓడిపోయింది కేవలం మాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఓట్ల తేడా కేవలం 1%. 5 లక్షల ఓట్లు. అందుకనే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలన్న దృక్పథంతో మొత్తం ఎలక్టోరల్ రోల్ సెప్టెంబర్లో పబ్లిష్ అయితే మొత్తం దాని మీద స్టడీ చేసి అందులో 56 లక్షల ఓట్లు రకరకాల పారామీటర్స్తో డూప్లికేట్ ఓట్లు, డబల్ ఓట్లుగా నమోదై ఉన్నాయి అని చెప్పి లెక్కలు తేల్చినాం. దాని ఫాలో అప్ యాక్షన్గా ఫామ్ 7s కూడా ఫిల్అప్ చేసి ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫామ్ 7 అంటే ఏంది? ఇక్కడ దొంగోట్లు ఉన్నాయా వెరిఫై చేయండి, ఎంక్వైరీ చేయండి, వచ్చి చూడండి, చూసిన తర్వాత ఎంక్వైరీ మీరు చేసిన తర్వాత ఇది దొంగ ఓటు అని చెప్పి తేలితే, ఇది తప్పు అని తేలితే ఆ ఓటు తీసేయండి అని. ఇప్పుడు జరిగింది ఎక్కడ జరుగుతుంది? ఇది వాళ్ళు పోయి అసలు వాళ్ళ ఆఫీసులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆఫీసులు పెట్టుకొని యథేచ్ఛగా ఇక్కడి నుంచి చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటే కేసు ఇక్కడ పెడతారా? ఎవరన్నా ఎక్కడన్నా లేని చోట ఎవడన్నా పెడతాడా? అమెరికాలో ఏదైనా క్రైమ్ జరుగుతుందంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? అమెరికాలో ఆఫీస్ ఉంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? వాళ్ళ ఆఫీస్ తెలంగాణలోనే ఉంది, వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి హైదరాబాద్లోనే ఎవడన్నా కేసు పెడతాడు. అంతేగాని దానికి సంబంధించి ఆంధ్రాకు తెలంగాణకు మధ్య ఏదో గొడవ అన్నట్టు చేసేది తప్పు, చేయకూడని తప్పు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఆధార్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి?